వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. అందరూ సినిమాల్లో కొత్త హీరోయిన్లని విలన్లని పరిచయం చేస్తుంటే త్రివిక్రమ్ మాత్రం పాత హీరోయిన్లని ఆడియన్స్ కి ఎలా కొత్తగా పరిచయం చేయాలా అని చూస్తుంటారు. సినిమాలో హీరోయిన్ల కోసం ఎంత ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తారో త్రివిక్రమ్ సినిమాలో ఈసారి ఏ పాత హీరోయిన్ ని కొత్తగా చూపించబోతున్నారో అని ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాల స్టైలే వేరు. స్టార్ క్యాస్ట్ దగ్గర నుంచి మేకింగ్ వరకు ప్రతిదీ స్పెషలే. అందులోనూ సీనియర్ స్టార్ క్యాస్ట్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు త్రివిక్రమ్. ప్రేక్షకులు మరిచిపోయిన పాత హీరోయిన్లని వెతికి కొత్త క్యారెక్టర్ లో ఆడియన్స్ కి పరిచయం చేస్తారు. ఇలా ఈసారి ఆదర్శ కుటుంబం కోసం ఎవరిని వెతికి పట్టుకొస్తారో అని జనాలు వెయిట్ చేస్తున్నారు. వెంకటేష్, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలో ఈసారి సెంటర్ ఆఫ్ ద సినిమా అయ్యే ఆ సీనియర్ హీరోయిన్ ఎవరై ఉంటారా అని ఆరా తీస్తున్నారు. త్రివిక్రమ్ పాత హీరోయిన్లని హైలైట్ చేయడం కొత్త కాదు. దాదాపు 10 ఏళ్ల నుంచి తన సినిమాల్లో పాత హీరోయిన్లని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. లాస్ట్ టైం మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారంలో ఒకప్పటి హీరోయిన్ రమ్యకృష్ణని మహేష్ తల్లిగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటి వరకు హీరోయిన్ గా గడుసు అత్తగా, శివగామి లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేసిన రమ్యకృష్ణ మహేష్ సినిమాలో కొత్త యాంగిల్ ని చూపించారు. ఇప్పుడు రమ్యకృష్ణ అల్లు అర్జున్ అట్లీ మూవీ రాకాలో ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఓల్డ్ స్టార్ హీరోయిన్లని, అది కూడా పక్క రాష్ట్రాల నుండి పాతవారిని తీసుకొచ్చి మరీ సినిమాలు చేయిస్తారు. త్రివిక్రమ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ అలవైకుంఠపురంలో కూడా బాలీవుడ్ హీరోయిన్ టబోని తీసుకొచ్చి ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేశారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలుగు స్క్రీన్ మీద కనిపించిన టబుని చూసి తెగ ఆనందపడిపోయారు ఫ్యాన్స్. క్యారెక్టర్ లెంత్ తక్కువే అయినా సినిమాకే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా ఉన్న టబు క్యారెక్టర్ కి ఇంప్రెస్ అయిపోయారు జనాలు. ఇప్పుడు మళ్లీ తెలుగులో విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది టబు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ హిట్ మూవీ అరవింద సమేత సినిమాలో అయితే ఒక్కరు కాదు, 3 సీనియర్ హీరోయిన్స్ తో సినిమాకే ఎలివేట్ అయ్యే క్యారెక్టర్లు చేయించారు. ఒకప్పటి తమిళ హీరోయిన్ దేవయానితో ఎన్టీఆర్ తల్లి పాత్ర చేయించారు. ఈ క్యారెక్టర్ తో పాటు బామ్మగా బాలీవుడ్ లో రామ్లీలా మూవీలో పవర్ఫుల్ రోల్ చేసిన ఒకప్పటి హీరోయిన్ సునీతా పాఠక్ ని టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేశారు. అరవింద సమేతలో పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్స్ గా 3 చూపించారు త్రివిక్రమ్. దేవయానితో పాటు ఒకప్పటి సౌత్ హీరోయిన్ అయిన ఈశ్వరీరావుతో కూడా అద్భుతమైన పాత్ర చేయించారు త్రివిక్రమ్. హీరో తల్లిగా దేవయాని, విలన్ జగపతి బాబు భార్యగా ఈశ్వరీరావు, ఈ ఇద్దరివి అరవింద సమేత సినిమాను మలుపు తిప్పే పాత్రలే. ముఖ్యంగా క్లైమాక్స్ లో విమెన్ పవర్ ని అదిరిపోయేలా ప్రజెంట్ చేశారు ఈశ్వరీరావు. టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం పక్క రాష్ట్రాల్లో పాత హీరోయిన్లను వెతుక్కుని మరీ తీసుకొస్తున్నారు. బాలీవుడ్ నుంచే కాదు, సౌత్ లో ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్స్ గా చక్రం తిప్పిన వాళ్ళని డీసెంట్ రోల్స్ లో కొత్తగా పరిచయం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన అజ్ఞాతవాసి సినిమాలో ఒకప్పటి తమిళ స్టార్ హీరోయిన్ ఖుష్బూని తెలుగు తెరకి సరికొత్తగా పరిచయం చేశారు. పవన్ కళ్యాణ్ కి తల్లిగా నటించి పవర్ఫుల్ రోల్లో కనిపించింది ఖుష్బూ. స్టాలిన్ సినిమా తర్వాత దాదాపు 11 ఏళ్లకి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది ఈ సినిమాలో. క్లైమాక్స్ లో ఖుష్బూ పర్ఫార్మెన్స్ డైలాగ్స్ తో అదరగొట్టింది. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతో తెలుగు సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిన స్నేహని సరికొత్తగా చూపించారు. మూవీలో నెగటివ్ రోల్లో కనిపించిన ఉపేంద్ర భార్యగా నటించిన స్నేహ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్. అప్పటి వరకు హీరోయిన్ గా కనిపించిన స్నేహ వదిన క్యారెక్టర్ లో సెన్సిబుల్ గా చూపించారు త్రివిక్రమ్ అత్తారింటికి దారేది నుండే పాత హీరోయిన్లను తన సినిమాల్లో చూపించడం మొదలుపెట్టారు. సినిమాల్ని మలుపు తిప్పే క్యారెక్టర్స్ చేయించి సక్సెస్ కొట్టారు త్రివిక్రమ్. తమిళ ఓల్డ్ హీరోయిన్ నదియాకు అత్తారింటికి దారేది ఆ సినిమాల్లో అత్త క్యారెక్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ నదియాని పవర్ఫుల్ అత్తగా చూపించి అదరగొట్టారు. ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయిన నదియాని తెలుగు స్క్రీన్ కి అందంగా చూపించారు. ఎట్ ద సేమ్ టైం అంతే పవర్ఫుల్ గా ప్రజెంట్ చేశారు. హీరో పవన్ కళ్యాణే అయినా సినిమా మొత్తం నదియా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతి సినిమాలో తన మార్క్ పంచ్లతో పాటు క్యారెక్టర్స్ విషయంలో కూడా కొత్తగా ఆలోచిస్తూ ఆ విమెన్ క్యారెక్టర్ ని సినిమాకే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ చేస్తూ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు త్రివిక్రమ్. తెలుగు హీరోలు తమిళ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం తెలుగు డైరెక్టర్లతో సినిమాల కోసం తమిళ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ సినిమాల్లో తెలుగు డైరెక్టర్లు హిట్లు ఇస్తున్నారా, తమిళ డైరెక్టర్లు హిట్లు ఇస్తున్నారా?
తమిళ్ తెలుగులో ఏ హీరోలకి మైలేజ్ ఎక్కువ వస్తోంది? తెలుగు హీరోలు కూడా జస్ట్ ఫర్ ఎ చేంజ్ తమిళ డైరెక్టర్స్ తో సినిమాలు కమిట్ అవుతున్నారు. ఎప్పుడూ ఒకే కాంబినేషన్స్, మేకింగ్స్ ని చూసిన ఆడియన్స్ ఈ సరికొత్త కాంబోస్ ని చూడటానికి వెయిట్ చేస్తున్నారు. అలా రీసెంట్ గా అల్లు అర్జున్ తో ఎవరు గెస్ట్ చేయని సరికొత్త సినిమా రాకా చేస్తున్నారు అట్లీ. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హాలీవుడ్ టెక్నీషియన్స్ తో గ్లోబల్ రేంజ్ విజన్ తో సాలిడ్ సినిమాగా రాకాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఈ సినిమాతో బన్నీతో పాటు దీపికా పదుకోన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. మాస్ కమర్షియల్ సినిమాలతో మంచి హిట్స్ లో ఉన్నటువంటి అట్లీ ఆల్రెడీ బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో సినిమా చేసి సక్సెస్ కొట్టారు. మరోవైపు బన్నీ కూడా పుష్ప 2తో బాక్సాఫీస్ బద్దలు కొట్టారు. సినిమా నుంచి ఏం రివీల్ చేయకుండానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన అట్లీ, బన్నీ సినిమాలో ఇంకేం చూపిస్తారో అన్న ఆసక్తిగా ఉన్నారు ఆడియన్స్. బన్నీ అట్లీతో సినిమా కంప్లీట్ కాకముందే మరో తమిళ డైరెక్టర్ తో సినిమా అనౌన్స్ చేశారు. తమిళ్లో ఫుల్ క్రేజ్ ఉన్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో తన నెక్స్ట్ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోతో సినిమా మీద అంచనాలు పెంచేసిన టీం ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో రాబోయే అవుట్పుట్ ఎలా ఉంటుందో అని ఇమాజిన్ చేస్తున్నారు. హీరోల్ని ఎలివేట్ చేయడంలో మంచి పేరున్న లోకేష్ అల్లు అర్జున్ ని ఎలా చూపిస్తాడో అని ఎదురు చూస్తున్నారు జనాలు. అల్లు అర్జునే కాదు, ఎన్టీఆర్ కూడా తమిళ్ డైరెక్టర్ నెల్సన్ తో సినిమా కమిట్ అయ్యారు. ఇప్పటికే కన్నడ డైరెక్టర్స్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్ జైలర్ లాంటి సినిమాతో అదరగొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ తో కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ తో జైలర్ 2 సినిమా చేస్తున్న నెల్సన్ ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ అటు దేవరా 2, నెల్సన్ రజనీకాంత్ తోనే మరో సినిమా చేయాల్సి రావడంతో ప్రస్తుతానికి ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్టే. గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ తమిళ్ డైరెక్టర్ శంకర్ తోనే చేశారు. స్టార్ హీరోలే కాదు, నాగ చైతన్య, రామ్ లాంటి యంగ్ హీరోలు కూడా తమిళ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేశారు. అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అయినా సరే తమిళ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నారు మన హీరోలు. ఈ లిస్ట్ లో సీనియర్ హీరో నాగార్జున తన 100వ సినిమాని రా కార్తిక్ అనే తమిళ యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని కార్తిక్ సినిమాని ఎలా తీసుకురాబోతున్నారో అని ఆసక్తిగా చూస్తున్నారు. సందీప్ కిషన్ తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్షన్ లో సిగ్మా సినిమా చేస్తున్నారు. తెలుగు డైరెక్టర్లు తమిళ హీరోలకి హిట్లిస్తున్నా తెలుగు హీరోలకి మాత్రం తమిళ డైరెక్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ముంచేస్తున్నారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతుంది. దీంతో తెలుగు ఆడియన్స్ కాస్త వర్రీ అవుతున్నారు. సౌత్ లో క్రాస్ ఓవర్స్ పెరిగిపోతున్నాయి. స్పెషల్లీ తెలుగు తమిళ ఇండస్ట్రీలో అక్కడి హీరోలు ఇక్కడి డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ సరికొత్త కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. పెద్దగా సక్సెస్ రేట్ లేకపోయినా తెలుగు హీరోలు తమిళ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడం కొత్త కాదు. అయితే తమిళ హీరోలకి మాత్రం తెలుగు డైరెక్టర్లు మంచి హిట్లిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ సూర్య మన తెలుగు డైరెక్టర్స్ కి ఇంప్రెస్ అయ్యి వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నారు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ తో అనౌన్స్ అయినటువంటి ఈ సినిమా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతుంది. ఇప్పటికే నాన్ తెలుగు హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో ఉన్న వెంకీ అట్లూరి సూర్యతో చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ మీద అంచనాలు ఫుల్ గా ఉన్నాయి. తమిళ హీరోతో సినిమాలు చేస్తున్న మరో తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి కలిసి స్లమ్ డాగ్ సినిమా చేస్తున్నారు. కమర్షియల్ హీరోయిజాన్ని చూపించే పూరి జగన్, కొత్త కథల్ని మాత్రమే చూస్ చేసుకునే విజయ్ సేతుపతి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల, తమిళ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన కుబేరా మూవీ పాజిటివ్ రివ్యూస్ తో పాటు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ధనుష్ పర్ఫార్మెన్స్ కి శేఖర్ కమ్ముల నేచురల్ మేకింగ్ కి బాగా సింక్ అవడంతో సూపర్ హిట్ సొంతం చేసుకుంది కుబేరా సినిమా.
ధనుష్ కుబేరా సినిమాతోనే కాదు, ఇంతకు ముందు కూడా తెలుగు డైరెక్టర్తో సినిమా చేశారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ లో సార్ మూవీ చేసి ఆ సినిమా కూడా హిట్ కొట్టారు. ఇలా తెలుగు డైరెక్టర్స్తో తమిళ హీరో అయిన ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్నారు. మరి ఇలా తెలుగు డైరెక్టర్లు తమిళ హీరోలకి హిట్లిస్తున్నారు, కానీ తమిళ డైరెక్టర్లు మాత్రం తెలుగు హీరోలకి పెద్దగా మైలేజ్ ఇవ్వడం లేదు. ఈసారైనా ఈ ట్రెండ్ మారి మన హీరోలు కూడా సక్సెస్ కొడతారేమో చూడాలి. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.